హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చంద్ర. ఈరోజు మనం మేషరాశి వారికి డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం మేషరాశి వారి యొక్క వారఫలాలు చూద్దాం. Okay, the Hierophant, Hanged Man, Strength, Four of Cups. మేషరాశి వారు ఈ వారం అంతా కన్ఫ్యూజింగ్ అండ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళకి దేనికోసం ఒక డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి అనేది తెలియట్లేదు. ప్రతి పరిస్థితులకు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే మనకి కనబడుతున్నాయి అన్నమాట. అది మనకి ఒక ఫైనాన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆఫీస్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కూడా కావచ్చు. అంతా కన్ఫ్యూజింగ్ మైండ్లోనే ఉంది. మనం రైట్ అంటే అవతల వాళ్ళు రాంగ్ అంటున్నారు, మనం రాంగ్ అంటే అవతల వాళ్ళు మనకి రైట్ అంటున్నారు. ఏది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, దేనికోసం ఏం చేయాలో అనేది కూడా మనకు అసలు ఏ విషయంలో కూడా మనకు ఒక క్లారిటీ అనేది లేదు. మనం ఏంటనేది కూడా మనం అనేది తెలుసుకోలేకపోతున్నాము. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, కాకపోతే మనము ఆ ఆపర్చునిటీస్ అనేది సరిగ్గా మనం గుర్తించలేకపోతున్నాము. మీ యొక్క డెసిషన్స్ అనేవి మీకు క్లారిటీ అనేది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకన్నా పెద్దవాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేసి, ఆఫీస్లో అయితే మీకన్నా హయ్యర్ అఫీషియల్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయాలు ఇటువంటి సిచ్యువేషన్స్లోనే మేము ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి సార్ అనేసి అడిగేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రిలేషన్షిప్స్లో కూడా మీ యొక్క ఫ్యామిలీ లేకపోతే మీరు ఎవరినైతే ఎక్కువగా ట్రస్ట్ చేస్తారో అటువంటి వ్యక్తులను కొంచెం అడిగి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది కూడా తెలుసుకొని మీరు నిర్ణయాలు అనేది తీసుకుంటే బాగుంటుంది. మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే మీరు ఒక వెరీ స్ట్రాంగ్ పర్సన్. మీరు మీ స్ట్రెంగ్త్ని కోల్పోవద్దు. పరిస్థితులు మీ దీనికి మీరు తెచ్చుకోగలరు. అవి ఎలా ఉన్నా సరే మీకు అనుకూలంగా మార్చుకోగలరు. మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది మీకు ఉంది. ఫస్ట్ మనం ఫైనాన్స్ సెక్టర్లో ఎలా ఉందో చూద్దాం. త్రీ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్స్ విషయంలోనే మేషరాశి వాళ్ళు ఏంటంటే ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా బాగా ట్రస్ట్ పర్సన్స్ అయితే తప్ప మీ మనీ అనేది ఎవరికి ఇవ్వద్దు. వాళ్ళు అవసరానికి ఉపయోగించుకొని తర్వాత మళ్ళీ మీకు ఇవ్వకపోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనీ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలో కూడా మనం చూద్దాం. త్రీ ఆఫ్ కప్స్. రిలేషన్షిప్ విషయంలోనే మీకు చాలా బాగుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ యొక్క ఇక్కడ మీ లవ్డ్ వన్స్ అంటే ఇక్కడ మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అవ్వచ్చు. వాళ్ళతో కలిసి మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ లేకపోతే మీరే ఏదైనా కొంచెం ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళి కూడా మీరు ఎంజాయ్ అనేది చేస్తారు. అలాగే మనం కెరియర్ కోసం కూడా చూద్దాం. త్రీ ఆఫ్ వాండ్స్. కెరియర్ విషయంలో ఏంటంటే మీరు కావాల్సిన ఒక రిజల్ట్స్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మేబీ మీరు ఓవర్సీస్ నుంచి కూడా ఏవైనా రిజల్ట్స్ రావాలి, మనం ఇక్కడ కాకుండా ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లోని ప్రాజెక్ట్ వర్క్స్ వాటి కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఇది కొంచెం మనకి వెయిటింగ్ పీరియడ్ అనేది మనకి చూపిస్తుంది. మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ మనకి. అలాగే హెల్త్ కూడా చూద్దాం. టూ స్వర్డ్స్. హెల్త్ విషయం అంతగా మీకు బాగాలేదు. హెల్త్ విషయంలోనే
మీరు సమయంగా మీరు హెల్త్ పట్ల కేర్ అనేది మీరు తీసుకోవట్లేదు. ఇది పర్వాలేదులే, చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు అలా నెగ్లెక్ట్ అనేది హెల్త్ విషయంలో చేయకండి. కొంచెం మంచి డైట్, ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో చేస్తూ ఉండండి. అప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. మనం మేషరాశి వాళ్ళకి నక్షత్ర పరంగా కూడా వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది కూడా మనం చూద్దాం. ముందుగా అశ్విని వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం అశ్విని వాళ్ళకి ఎలా ఉంది? ఓకే, టెంపరెన్స్. అశ్విని వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే, ఏమైనా సరే చాలా బ్యాలెన్స్డ్ గా ఉండడం మంచిది. ముందుగా మనం అనుకునేటట్టే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ మైండ్ స్టేటస్ లోనే ఉన్నారు కాబట్టి తొందరపడి మీరు ఏ ఒక్క నిర్ణయాలు కూడా అనేది తీసుకోకండి. కొంచెం మీరు బ్యాలెన్స్డ్ గా ఉండేసి మీ అడుగులు అనేది వేయండి. దానివల్ల మీరు ఒక గుడ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మీకు తెలుసు కథ, మీ నాలెడ్జ్ మీరు తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ట్రస్ట్ పెట్టడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తుంది. మీరు మీ ఇన్నర్ ఇంట్యూషన్ అనేది నమ్మండి. దానివల్ల మీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా అవే సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మనం భరణి వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, భరణి వాళ్ళకి ఎలా ఉంది? ఓకే, 5 ఆఫ్ పెంటికల్స్. హెల్త్ విషయంలోనే భరణి వాళ్ళకి బాగోలేదు. ఎక్కువగా నీకు సంబంధించినవి జాయింట్ పెయిన్స్ అవి ఉన్నాయి. కొంచెం ఏమైనా లెగ్స్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాకపోతే భరణి వాళ్ళు కొంచెం డ్రైవింగ్స్ అవి చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఈ వీక్ లో. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవి అవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎలా ఉంది? ఓకే, 9 ఆఫ్ కప్స్. కృతిక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో కావాల్సినవన్నీ అచీవ్మెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు చేశారు. ఈ వీక్ అంతా వాళ్ళకి బాగా హ్యాపీగా జరుగుతుంది. అలాగా కమింగ్ న్యూ ఇయర్ రాబోతుంది. వాళ్ళ లవ్డ్ వన్స్ తోనే వాళ్ళు న్యూ ఇయర్ ని బాగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు. ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి డిసెంబర్ 22 నుంచి 28 వరకు అంతా మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఉంది. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.